కోవిడ్ తర్వాత నేను నేర్చుకున్న లెసన్స్ ఏంటో తెలుసా? మనం చాలా వరకు ఎక్స్‌పెన్సివ్ థింగ్స్‌ని లేతే ఇతరులతో కంపేర్ చేసి ఏవేవో కొనేస్తా ఉంటాం మన జీవితంలో డబ్బులెక్కువైపోయినప్పుడు. డబ్బులెక్కువైపోయినప్పుడు మీరు కొనాల్సింది ఏంటో తెలుసా? ఫ్రీగా దొరికే ఫిట్‌నెస్ అనమాట. అది ఎలాగైనా గానీ మీరు యూజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా గానీ. రెండోది మీరు సన్‌లైట్‌ని చాలా వరకు యూజ్ చేసుకోండి. ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది. మూడోగా మనము హెల్తీయెస్ట్ ఫుడ్. చాలా వరకు జంక్ ఫుడ్స్‌ని అవాయిడ్ చేయండి. ఫుడ్ అనేది బోరింగ్ కొడుతుంది. బోరింగ్ కొడుతుందంటే మీరు ఖచ్చితంగా హెల్తీయెస్ట్ ఫుడ్ తీసుకుంటున్నారని. జంక్ ఫుడ్స్ ఎప్పుడు గూడా బోర్ కొట్టవు. అవి చాలా స్పెషల్‌గానే ఉంటాయి. హెల్తీ ఫుడ్స్ ఎప్పుడు కూడా బోరింగ్‌గానే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా హెల్తీ ఫుడ్స్‌నే ప్రిఫర్ చేయండి. కోవిడ్ తర్వాత నేను నేర్చుకున్న లెసన్స్ ఏంటో తెలుసా? మనం చాలా వరకు ఎక్స్‌పెన్సివ్ థింగ్స్‌ని లేతే ఇతరులతో కంపేర్ చేసి ఏవేవో కొనేస్తా ఉంటాం మన జీవితంలో డబ్బులెక్కువైపోయినప్పుడు. డబ్బులెక్కువైపోయినప్పుడు మీరు కొనాల్సింది ఏంటో తెలుసా? ఫ్రీగా దొరికే ఫిట్‌నెస్ అనమాట. అది ఎలాగైనా గానీ మీరు యూజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా గానీ. రెండోది మీరు సన్‌లైట్‌ని చాలా వరకు యూజ్ చేసుకోండి. ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది. మూడోగా మనము హెల్తీయెస్ట్ ఫుడ్. చాలా వరకు జంక్ ఫుడ్స్‌ని అవాయిడ్ చేయండి. ఫుడ్ అనేది బోరింగ్ కొడుతుంది. బోరింగ్